మన సబ్స్క్రైబర్స్ అందరికీ క్షణార్థులు. వీడియోని ఫార్వర్డ్ చేయకుండా చూడండి. నేను ప్రస్తుతం కొత్త విషయంతో రావడం జరిగింది. అది ఏమిటి అంటే ప్రతి 40 మంది సబ్స్క్రైబర్స్లో ఒక లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. 50 రూపాయలు సెండ్ చేయడం జరుగుతుంది. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపడం జరుగుతుంది. అందుకని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి. తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి గురుకులాల్లో కాంట్రాక్ట్ బేసిక్ మీద 160 పోస్టులు విడుదల చేయడం జరిగింది. 10వ తేదీ జూన్ 2020 అంటే ఈ రోజు నుండి అప్లికేషన్ ఆన్లైన్లో స్టార్ట్ కావడం జరిగింది. ఆ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ నోటిఫికేషన్ సంబంధించి వివరాలను తెలుసుకోబోతున్నాం. ముందుగా జాబ్స్కు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. మనకు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గురుకులం హైదరాబాద్ మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అవుట్సోర్సింగ్ సిబిఎస్ఈ టీచింగ్ పోస్ట్ ఇన్ EMRS. Eklavya models residential schools are functioning under the Gazette of Telangana Tribal Welfare Residential Educational Institution Society, which are founded by the Ministry of the Tribal Affairs, Government of India. It has been decided to engage teaching faculty on part-time outsource basic to teach CBSE syllabus in EMRS schools temporarily. తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ బేసిక్న నియమించుకోవడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని అంటే the application will be received through the online pay from the 10/6/2020 to 24/6/2020. Application have to be submitted online in the portal. మనం ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనం అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫిజికల్గా అప్లై చేయడం అనేది ఉండదు. మనం ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్కు ఈ గురుకులాల్లో సంబంధించిన మన తెలంగాణలో గురుకులాల్లో పోస్టులని పడ్డాయని చెప్పుకున్నాం కదా. ఆ పోస్ట్ ఎన్ని అని చెప్పుకున్నాం? 160 అని కదా. ఆ సబ్జెక్ట్స్ వచ్చేసి 10 సబ్జెక్టులు అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, మ్యూజిక్, లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెన్స్ సబ్జెక్టులు అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏ సబ్జెక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని మనం తెలుసుకుందాం. సబ్జెక్ట్ వైజ్ రిక్వైర్మెంట్. ఇంకొక విషయం గమనించాల్సిన విషయం, ఈ పోస్టులు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా తెలుసుకుందాం. EMRS గర్ల్స్ పాల్వంచలో ఉన్నది. పాల్వంచలో తెలుగులో ఒకటి ఉన్నది, హిందీలో ఒకటి ఉన్నది, ఇంగ్లీష్లో ఒకటి ఉన్నది, మ్యాథమెటిక్స్లో ఒకటి ఉన్నది, జనరల్ సైన్స్లో ఒకటి, సోషల్ స్టడీస్లో ఒకటి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఒకటి, మ్యూజిక్లో ఒకటి, కంప్యూటర్ ఇన్స్ట్రక్ట్ ఒకటి ఉన్నది, లైబ్రరీ ఒకటి. మొత్తం వచ్చేసి పోస్టులు 10 ఉండడం అనేది జరిగింది. పాల్వంచలు ఇందల్వాయిలో కూడా 10 పోస్టులు అనేవి ఉన్నాయి గర్ల్స్లో. ఈ EMRS గర్ల్స్లో గందుగులపల్లి EMRS గర్ల్స్ గుందాల 10 పోస్టులు ఉండడం అనేది జరిగింది. EMRS గర్ల్స్ బయ్యారం 10 పోస్టులు ఉండడం అనేది జరిగింది. 10 సబ్జెక్టులకు గాను 10 పోస్టులు ఉండడం అనేది జరిగింది. EMRS గర్ల్స్ ఊట్నూర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ 10 పోస్టులు ఉండడం అనేది జరిగింది. EMRS బాయ్స్ కల్వకుర్తి జడ్చర్రా 10 పోస్టులు ఉండడం అనేది జరిగింది. ఆయా 10 సబ్జెక్టులని చెప్పుకున్నాగా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్ స్టడీస్ అని ఆయా 10 సబ్జెక్టులకు కలిపి 10 పోస్టులు అనేవి ఉన్నాయి. EMRS బాయ్స్ సిర్పూర్టి అక్కడ కూడా 10 పోస్టులు అనేవి ఉన్నాయి. EMRS బాయ్స్ టేకులపల్లి 10 పోస్టులు ఉండడం అనేది జరిగింది. EMRS గర్ల్స్ కురవి 10 పోస్టులు ఉండడం అనేది జరిగింది. EMRS గర్ల్స్ సిరోల్ 10 పోస్టులు ఉండడం అనేది జరిగింది. EMRS ఎల్లారెడ్డి పేట 10 పోస్టులు ఉండడం అనేది జరిగింది. EMRS బాయ్స్ బాలనగర్ 10 పోస్టులు ఉండడం అనేది జరిగింది. EMRS బాయ్స్ గాంధారి కామారెడ్డి డిస్ట్రిక్ట్స్ 10 పోస్టులు ఉండడం అనేది జరిగింది. EMRS బాయ్స్ నార్నూర్ 10 పోస్టులు ఉండడం జరిగింది. మొత్తం పోస్టులు వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం. తెలంగాణ గురుకులాల్లో ఉన్నటువంటి
గురుకులాల్లో కాంట్రాక్ట్ బేసిక్ మీద 160 పోస్టులు అనేవి టోటల్గా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంది అని అంటే 4 years integrated degree course of Regional College of Educational of NCERT in concerned subject with at least 50% mark aggregate or అది లేకపోతే బ్యాచిలర్ మనకు సంబంధించిన డిగ్రీలో 50% మార్క్స్ అనేది ఉండాలి. ఇదన్నీ ఉండాలి. లేదా 50% మన డిగ్రీకి సంబంధించిన మన కోర్స్ అనేది చేసినాం కదా, దాంట్లో 50% మనకు మార్క్స్ అనేది ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఫర్ టీజీటీ తెలుగు మన తెలుగు సబ్జెక్ట్ మనం చూజ్ చేసుకోవాలనుకుంటున్నాం కదా, ఆయా తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన సబ్జెక్ట్లో 3 years అనేది మనం చేసి ఉండాలి ఆ డిగ్రీలో అన్నట్టు. ఫర్ టీజీటీ హిందీ, ఆ హిందీకి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ హిందీలో మనకు 3 years అనేది డిగ్రీ కోర్స్ చేసి ఉండాలి. ఫర్ టీజీటీ ఫర్ ఇంగ్లీష్ సంబంధించిన ఉంటుంది కదా యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ది 3 years. For TGT Social Studies, any 2 of the following main subject at graduation level: history, geography, economics and political science, of which one must either history or geography. For TGT mathematics as main subject, graduation level, with one of the following as second subject: physics, chemistry, electronics, computer science, economics, commerce, statistics. For TGT science, bachelor degree in science with any 2 of the following subject: botany, zoology and chemistry. ఇంకొకటి, మనం ఈ గురుకులాల్లో మనం పోస్టుగా అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఉండాల్సింది ఏమిటంటే బీఈడ్ అనేది మనం పూర్తి చేసి ఉండాలి. అది ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనకు టెట్ కానీ అనేది సీటెట్ కానీ స్టేట్ లెవెల్లో వచ్చేసి టెట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, సెంట్రల్ లెవెల్లో వచ్చేసి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనకు క్వాలిఫై అనేది ఉండాలి. అయితేనే మనం ఈ గురుకులాల్లో సంబంధించిన పోస్ట్కు మనం అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం ఏమిటంటే proficiency in teaching in English medium is mandatory. ఇంగ్లీష్ మీడియంలోనే బోధన అనేది చేయాల్సి ఉంటుంది. డిసరబుల్ అంటే ఏమిటి, మనకు కావాల్సిన విషయాలు ఏమి ఉండాలి: ఎక్స్పీరియన్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, కేవీఎస్, ఎన్విఎస్, సిబిఎస్ఈ, పబ్లిక్ స్కూల్స్ ఎక్సెట్రా. అంటే కేవీఎస్లో కావచ్చు, ఎన్విఎస్లో కావచ్చు, సిబిఎస్లో కావచ్చు, పబ్లిక్ స్కూల్స్లలో కావచ్చు. అంటే ఆయా సంబంధించిన స్కూల్స్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అనే అంశం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్స్, ది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ 5 or higher secondary intermediate as a school certificate exam with minimum 5 years full times diploma in fine art and painting, drawing, painting from a recognized institute, university. ది మ్యూజిక్ టీచర్ ఎసెన్షియల్. 50% మార్క్స్ అనేది ఉండాలి ఇంటర్మీడియట్లో. కంప్యూటర్స్ డిసరబుల్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ మ్యూజిక్ టీచర్. ది టెక్నికల్ అసిస్టెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిన విషయాలు ఏమిటి అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, BCA ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ విత్ 60% మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, 2 years ఆఫ్ ది రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ గౌడ్, PSU, ఆటోనమస్ బాడీస్, దేంట్లో అయినా కావచ్చు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి టెక్నికల్ అసిస్టెంట్కు సంబంధించిన పోస్ట్కు. ఓకే, లైబ్రేరియన్ సంబంధించిన పోస్టుకు ఏముండాలి అంటే డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ రిక్వైవాలెంట్ బ్యాచిలర్ డిగ్రీ రిక్వైవాలెంట్ డిప్లొమా ఇన్
library science from recognized university institute. Experience of 2 years library. లైబ్రరీలో మనకు 2 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇంకొకటి ఆర్ 1 year certificate in computer application from recognized institute or equivalent. Note: retired teachers up to the age 65 years may be engaged subject to their fitness and willingness. Submission of application. All the candidates should apply through online pay. మనం ఈ సంబంధించిన పోస్ట్ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ సంబంధించిన పోస్ట్ అనేది మనం ఆన్లైన్లో అప్లై చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి 50 రూపీస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది ఆన్లైన్ ద్వారా. ఇంపార్టెంట్ నోట్ ఫర్ సెలక్షన్. The selected part-time outsourcing faculty have to perform all the residential pattern duties assigned to them by the principal head office. ఆ ప్రిన్సిపల్ కానీ హెడ్ ఆఫీస్కి సంబంధిత విషయాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ప్రిన్సిపల్కు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చే సంబంధించిన విధానాలను అనుసరించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఎటువంటిది ఉండదు. హ్యూమన్ ఫ్యాకల్టీ మే బి కన్సిడర్ ఇన్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్. లేడీస్ వచ్చేసి హ్యూమెన్స్ వచ్చేసి బాయ్స్ ఇన్స్టిట్యూషన్లో సెలెక్ట్ కావచ్చు, గర్ల్స్ ఇన్స్టిట్యూషన్లో సెలెక్ట్ కావచ్చు, ఎక్కడైనా సెలెక్ట్ కావచ్చు. వీళ్ళకి ఆప్షన్ అనేది ఉంది. మెన్స్ ఫ్యాకల్టీ షాల్ బి కన్సిడర్ ఇన్ బాయ్స్ స్కూల్స్ ఓన్లీ. అంటే పురుషులు మెన్స్ ఫ్యాకల్టీ వచ్చేసి కేవలం బాయ్స్ ఇన్స్టిట్యూషన్ అంటే బాయ్స్ సంబంధించిన గురుకులాల్లోనే వీళ్ళకి పోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ది క్యాండిడేట్ షాల్ బి terminated, removed from the post-time outsourcing service without any information. ఈ నోటిఫికేషన్ సంబంధించి తెలంగాణ స్టేట్లో గురుకులాల్లో నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. మెరిట్ ఆధారంగానే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం వచ్చేసి ఈ పోస్టుకు సంబంధించి మనం అప్లై చేయాలంటే మనం ఎంత ఫీజు ఉండాలని చెప్పుకున్నాం. 50 రూపీస్ ఫీజు పే చేయడం అనేది జరుగుతుంది. ది క్యాండిడేట్ హ్యావ్ టు సబ్మిట్ ది అప్లికేషన్ త్రూ ది ఆన్లైన్. 50 రూపీస్ అనేది మనం పే చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు. ఇంకొకటి సబ్జెక్ట్ టీచర్కి వచ్చేసి 30,000 రూపీస్ అనేది పెర్ మంత్ శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఏమో 20,000 10,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ లైబ్రరీ అండ్ టీచర్ అసిస్టెంట్కు 17,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఇది ఏ విధంగా అప్లై చేయాలనేది ఈ పోస్టుకు సంబంధించి మనం ఏ విధంగా అప్లై చేయాలి ఇంకో వీడియో నేను చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఏమైనా విషయాలు తెలియకపోతే ఆ వీడియోలో చూడండి. ఈ పోస్టుకు సంబంధించి ఈ గురుకుల నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.